దానియేలు గ్రంథము 9వ అధ్యాయము చాలా 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 ప్రాముఖ్యమైన అధ్యాయం. దాని యొక్క సారాంశం ఏంటో మొదటగా క్లుప్తంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దానియేలు గారు ఈ 9వ అధ్యాయాన్ని మనం ఒక 3 భాగాలు చేయొచ్చు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయాన్ని 3 భాగాలు చేస్తే అందులో మొదటి 3 వచనాలలో దానియేలు గారు ఒక విషయాన్ని అక్కడ గ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. దానియేలు గారు ఎక్కడున్నారు? బబులోను చెరలో ఉన్నారు. బబులోను సామ్రాజ్యంలోకి దేవుడు యూదులనందరినీ 70 సంవత్సరాలకు తీసుకొని వెళ్తాడు కదా. 70 సంవత్సరాల వరకు బబులోను చెరలోకి తీసుకుని వెళ్తాడు. అయితే యూదా చెరలో వాళ్ళు ఉన్నప్పుడు దానియేలు గారు ఇర్మియా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు తనకు ఒక విషయం అర్థమవుతుంది. ఇర్మియా గ్రంథాన్ని చదువుతున్నాడు. ఇర్మియా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు తను ఒక విషయాన్ని గ్రహించినట్టుగా చూస్తున్నాం. ఏ విషయాన్ని చూశాడైనా? 2వ వచనంలో, అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని. ఏం గ్రహించాడు? గ్రంథముల వలన గ్రహించాడు. అది ఇర్మియా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఇర్మియా గారికి దేవుడు బయలుపరిచిన ఒక విషయాన్ని, లేకపోతే ఇర్మియా గ్రంథములో దేవుని చేత రాయించిన ఒక అంశాన్ని దానియేలు గారు చదివారు. అది ఏంటిది అని అంటే, బబులోను చెరలో 70 సంవత్సరాలు యూదులు ఉంటారు. ఆ 70 సంవత్సరాల తర్వాత వాళ్ళు విడిపించబడతారు అనే విషయాన్ని దానియేలు గారు చదివారు. అది చదివినప్పుడు తనకు ఇమ్మీడియట్గా ఒక విషయం స్ట్రైక్ అయింది. ఏంటది? మా దాస్యపు యొక్క సమయము ఆసన్నమైంది. మేము ఇక్కడ విడిపించబడాల్సిన సమయము ఆసన్నమైంది. 70 సంవత్సరాలు కంప్లీట్ అవ్వబోతున్నాయి అనే విషయాన్ని దానియేలు గారు గ్రహించినట్టుగా ఈ మొదటి వచనాలలో మనం చూస్తాం. గ్రహించిన తర్వాత దానియేలు గారు చేస్తున్న ప్రార్థన 20 వచనాల వరకు చూస్తాం. దానియేలు గారు చేసిన ప్రార్థనకు వచ్చిన సమాధానమే తర్వాత వచనాలు 27 వచనాల దాకా. ఈ 3 భాగాలను మనం ధ్యానించుకుంటే ఎన్నో అద్భుతమైన ఆత్మీయ పాఠాలు రాయించాడు దేవుడు. ప్రకటన గ్రంథంలో కూడా మనకు అర్థమవలసిన విషయాలు ఇది ధ్యానించుకోవడం వలన ఖచ్చితంగా కొన్ని విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. అయితే మొదటగా ఈ మొదటి అంశాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దానియేలు గారికి 70 సంవత్సరాలు సమీపమైంది, సంపూర్తి కావస్తుంది అనే విషయాన్ని చదివాడు కదా. ఈ విషయం ఎక్కడ రాయబడింది? ఇర్మియా గ్రంథాన్ని ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయంలో జాగ్రత్తగా కొన్ని విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యము ఎంత స్పష్టంగా, ఎంత పర్టికులర్గా ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయంలో మనము 3 నుంచి 14 వచనాలను చదవండి. నేను అవన్నీ మొత్తం చదవట్లేదు, కానీ 8, 9 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ వచనాన్ని నేను చదువుతాను. 25వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 25, 8, 9 వచనాలు చదువుతాను. సైన్యములకు అధిపతి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు నా మాటను ఆలకింపకపోతిరి కనుక నేను ఉత్తర దేశంలోనున్న సర్వజనములను నా సేవకుడైన నెబుకద్నెజరు బబులోను రాజును పిలువనంపించుచున్నాను. ఈ దేశము మీదికిని దీని నివాసుల మీదికిని చుట్టూనున్న ఈ జనులందరి మీదికిని వారిని రప్పించుచున్నాను. ఈ జనులను శాపగ్రస్తముగాను, విస్మయాస్పదముగాను, అపహాస్యాస్పదముగాను, ఎప్పటికీ పాడుగాను ఉండచేసేదను. 11వ వచనాన్ని చదువుతాను. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. యెహోవా వాక్కు ఇదే. ఈ 70 సంవత్సరములు గడిచిన తర్వాత విషయాలు రాయించాడు. ఇక్కడ ఇర్మియాకు దేవుడు స్పష్టంగా ఒక మాట చెప్తున్నాడు. ఇర్మియా, ఈ మాటలు రాయి. నేను బబులోను చెరలోకి యూదులను అందరినీ తీసుకెళ్ళిపోతున్నాను. అక్కడ వాళ్ళు 70 సంవత్సరాలు దాస్యంలో ఉంటారు అని ఖచ్చితంగా ఇక్కడ రాయించాడు. ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు దానియేలు గారికి అర్థమైంది, ఇది సమీపమైపోయింది, 70 సంవత్సరాల కాలము సంపూర్తి చేయబడుతుంది అనే విషయాన్ని దానియేలు గారు గ్రహించారు. అయితే
ఇక్కడ మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన విషయము, ఒకవేళ దేవుడు ఒక్క చెరలోకి తీసుకువెళ్ళాలంటే, లేకపోతే శత్రువుకు అప్పజెప్పాలి అని అంటే, ఆ యూద లేకపోతే యెరూషలేములోనే వారిని ఉంచి నెబుకద్నెజర్ రాజును ఇక్కడనే ఎవరినైనా ఎవరి అధికారం క్రిందనైనా ఉంచే అవకాశం ఉంది. నేను చెప్పే పాయింట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం, వీళ్ళను ఈ యూదా సామ్రాజ్యాన్ని అంతటిని, యూదా ప్రజలందరినీ బబులోనుకు తీసుకువెళ్ళకుండా, అన్ని లక్షల మంది అక్కడికి తీసుకువెళ్ళకుండా యెరూషలేములోనే లేకపోతే యూదా దేశంలోనే వారిని ఉంచి, ఆ కల్దీ దేశంలోని ఎవరైనా ఒక రాజును ఇక్కడ రాజుగా నియమించి వారిని దాస్యములో కూడా ఉంచుకునే అవకాశం ఉంది. అలా కూడా చేయొచ్చు కదా. మొత్తం షిఫ్ట్ చేయాలంటే కష్టమే. ఒక దేశాన్ని తీసుకువెళ్ళి బబులోను సామ్రాజ్యంలోకి తీసుకువెళ్ళడం అనేది కష్టం. కానీ దేవుడు దానిని అనుమతించాడు. ఎందుకు అనుమతించాడో మనం నేర్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కదా. అందరిని అక్కడికి తీసుకుపోయే బదులు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ అంతరిని తీసుకొని వచ్చి, కల్దీయుల అడ్మినిస్ట్రేషన్ ఇక్కడికి తీసుకొని వచ్చి వారిని దాస్యములో ఉంచుకోవచ్చు. ఎవరి ఇల్లు వాళ్ళల్లో ఉంటారు, వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేయించవచ్చు. వారు చేయించాల్సిన పనులన్నీ కూడా వారు యూదుల ద్వారా చేయించుకునే అవకాశం ఉంది. కానీ దేవుడు అలా అనుమతించలేదు. ఏమి అనుకుంటున్నాడు ఆయన? మొత్తం షిఫ్ట్ అయిపోవాలి అక్కడికి, యూదా ప్రజలందరూ అక్కడికి షిఫ్ట్ అయిపోవాలి. ఇక్కడ చూడండి ఒక మాట 11వ వచనంలో, ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ దేశము పాడైపోవాలి. యెరూషలేము లేకపోతే ఇజ్రాయెల్ దేశము మొత్తం పాడైపోవాలి, నిర్జనము, జనము లేనిదిగా ఉండాలి, మొత్తం వెళ్ళిపోవాలి అక్కడికి, ఎవరిక్కడ ఉండకూడదు. ఎందుకు దేవుడు అంతగా కోప్పడుతున్నాడు? తన ప్రజల పక్షముగానే, తన ప్రజల మీదనే దేవుడు కోప్పడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. చాలా కోప్పడుతున్నాడు. దేశం మొత్తము కూడా నిర్జనముగా ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే 2 కారణాలను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదటి కారణము ఇదే 25వ అధ్యాయం పైనుంచి ఒకసారి 4వ వచనం నుంచి మనం చూస్తే 4 నుంచి 6 వచనాలు కలిసి ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, నీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించకుండానట్లును, నేను మీకు ఏ బాధయు కలుగ చేయకుండానట్లును అన్య దేవతలను అనుసరించుటయు, వాటిని పూజించుటయు, వాటికి నమస్కారము చేయుటయు మాని, మీరందరూ మీ చెడ్డ మార్గమును, మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల యెహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసంగా దయచేసిన దేశంలో మీరు నివసింతురని చెప్పుటగా. ఏం చేస్తున్నారు అక్కడ? వాళ్ళు అన్య దేవతలను పూజిస్తున్నారు. అంటే వారి యొక్క ప్రయారిటీ సృష్టికర్త అయిన దేవుడు కాదు, వేరే వేరే దేవతలను పూజిస్తున్నారు. దేవునికి నచ్చని ఒక లక్షణము విగ్రహారాధన. దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత దేవునికి ఇవ్వకపోతే దేవునికి కోపం వస్తుంది. అందుకనే ఆయన అప్పగించడానికి ఎన్ని సంవత్సరాలు, మామూలు ఏదో 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు చేయలే వాళ్ళు తప్పులు. 25వ అధ్యాయం కింద నుంచి ఒకసారి చూసినట్లయితే 3వ వచనంలో, నేను 13 యూదా రాజునైన యోషియా 13 సంవత్సరంలో మొదలుకొని నేటి వరకు ఈ 23 సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమవుతూ వచ్చాను. నేను పందల కడ లేచి మీకు ఆ మాటలు ప్రకటించవచ్చు. ఎన్ని సంవత్సరాలు? దాదాపు 23 సంవత్సరాలు ప్రకటించారు. ఇక్కడ పెందల కడనే ప్రవక్తలు వెళ్ళి ప్రకటిస్తున్నారు, పెందల కడనే సేవకులు వెళ్ళి ప్రకటిస్తున్నారు. మీరు చేస్తుంది తప్పు, విగ్రహారాధన కాదు, సృష్టికర్త అయిన దేవుడు మిమ్మల్ని విడిపించాడు, ఆయన మీ తండ్రి, ఆయన మిమ్మల్ని ప్రతి బంధకం నుంచి ఆయన మన దేవుడు అని ఎన్నిసార్లు ప్రకటించినా దాదాపు 23 సంవత్సరాలు అక్కడ ప్రకటించబడేటప్పటికీ వారి మాట వినట్లా. దేవునికి చాలా కోపం వచ్చింది. చెప్పకుండా ఆయన ఏం శిక్షించట్లా, చాలాసార్లు చెప్పిన తర్వాత నాకు కోపం పుట్టించారు మీ చేతి పనుల వలన, మీ క్రియల వలన అని వాళ్ళను బబులోను చెరలోకి పంపిస్తూ ఉన్నాడు. సరే అనుకుందాం, బబులోను చెరలోకి పంపించాడు కొన్ని సంవత్సరాలు, ఏదో 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు పంపించి, 10 సంవత్సరాలు పంపించి వారు మారు మనసు పొందిన తర్వాత తీసుకుని రావచ్చు. కానీ దేవుడు 70 సంవత్సరాలు అనే ఒక సమయాన్ని అక్కడ నిర్ణయించాడు. 70 సంవత్సరాలు దేవుడు వారిని చెరలోకి పంపిస్తున్నాడు. చాలా కాలం కదా 70 సంవత్సరాలు అంటే. ఒక మనిషి జీవిత కాలము, పుట్టినవాడు అక్కడే చనిపోయే అంత కాలం అది.
అదే 70 సంవత్సరాలు దాస్యంలోకి ఎందుకు పంపించాడు దేవుడు? ఈ విషయాన్ని నేర్చుకోవడానికి మనం లేవి కాండానికి ఒకసారి వెళ్దాం. వాళ్ళు చేసిన ఇంకొక తప్పు ఏంటి? అది విగ్రహారాధన మొదటి తప్పు అయితే, వాళ్ళు చేసిన మరొక తప్పు లేవి కాండము 25వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతాను. లేవి కాండము 25వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతాను. మరియు యెహోవా సీనాయి కొండ మీద మోషేకు ఇలాగూ సెలవిచ్చాను, అంటే కొన్ని ఆజ్ఞలు ఇస్తున్నాడు కదా, ధర్మశాస్త్రాన్ని ఇస్తాడు. ఆ విషయంలో అక్కడ మోషేతో దేవుడు ఒక విషయం గురించి మాట్లాడుతున్నాడు. నీవు ఇజ్రాయేలీలతో ఇట్లనము, నేను మీకు ఇచ్చుచున్న దేశంలోనికి మీరు వచ్చిన తర్వాత ఆ భూమి కూడా యెహోవా పేరిట విశ్రాంతి కాలమును ఆచరించవలెను. నేను మిమ్మల్ని కనానుకు తీసుకువెళ్ళిన తర్వాత మిమ్మల్ని మీకు ఇచ్చి ఒక దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాను కదా, ఆ దేశంలోకి మిమ్మల్ని తీసుకువెళ్ళిన తర్వాత మీరు అక్కడ యెహోవా పేరుట విశ్రాంతి కాలమును ఆచరించాలి అని ఖచ్చితంగా ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఎప్పుడు? మోషే కాలంలోనే, ధర్మశాస్త్రాన్ని ఇచ్చేటప్పుడే విశ్రాంతి కాలాన్ని మీరు ఖచ్చితంగా ఆచరించాలి. ఏంటి విశ్రాంతి కాలము? తర్వాత వచనం, 3వ వచనం, 6 సంవత్సరములు నీ చేను విత్తవలెను, 6 సంవత్సరములు నీ ఫలవృక్షముల తోటను బద్దించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును. 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలము, అనగా యెహోవా పేరిట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలెను. అంటే అర్థం ఏంటి? 6 సంవత్సరాలు నీ చేనును నువ్వు పండించుకో, నీ పొలం పనులు నువ్వు చేయి, పంట వేసుకో, 6 సంవత్సరాలు పంట వేయి. అయితే 7వ సంవత్సరం మాత్రం పంట వేయకూడదు. 7వ సంవత్సరము భూమికి విశ్రాంతి కాలాన్ని ఇవ్వాలి, విశ్రాంతిని ఇవ్వాలి. ఆ సంవత్సరము ఏ పంటను కూడా మీరు వేయకూడదు. ఖచ్చితంగా దేవుని ఆజ్ఞ ఇది. ఎక్కడ? ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞ ఇది. యెహోవా పేరిట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలను, అందులో నీ చేను విత్తకూడదు, నీ ఫలవృక్షము తోటను శుద్ధిపరచకూడదు, నీ కారుచేల పంటను కోసుకొనకూడదు, శుద్ధిపరచని నీ వృక్ష ఫలములను ఏరుకొనకూడదు. అది భూమికి విశ్రాంతి సంవత్సరము, భూమికి విశ్రాంతి సంవత్సరము. ఆలోచన చేద్దాం. దేవుడు ఒక మాట ఇశ్రాయేలీయులకు సెలవిచ్చాడు, 6 సంవత్సరాలు మీరు పంట వేయండి, 7వ సంవత్సరం ఎలాంటి పంట వేయకూడదు, దానిని వదిలేసేయాలి. ఒకవేళ దాంట్లో ఏవైనా పండితే అవి జంతువులకు ఆహారం అవుతాయి. తర్వాత వచనం చదవండి, 7వ వచనంలో ఆ మాట ఉంటుంది, పశువులకు జంతువులకు వస్తాయి. మంచి పంట పండితే అది పరదేశులు ఎవరైనా మీ దేశంలో ఉంటే వారికి ఆహారం అవుతాయి. కానీ మీరు మాత్రం ఆ పంట కోసుకొనకూడదు. ఏ పంట పండినా అందులో ఏముండినా కానీ 7వ సంవత్సరము మీరు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ కూర్చుకోకూడదు, దానిని 1 సంవత్సరం విడిచిపెట్టాలి. ఇది విశ్రాంతి కాలము, భూమికి విశ్రాంతి కాలం. సబ్బాత్ అంటాం, సబ్బాత్ ఆఫ్ ద ల్యాండ్, సబ్బాత్ ఆఫ్ రెస్ట్ ఆఫ్ ద ఆన్ టు ద ల్యాండ్. భూమికి విశ్రాంతి ఇవ్వాలి. సబ్బాత్ అంటే విశ్రాంతి కదా, విశ్రాంతి దినం అంటారు. భూమికి విశ్రాంతి సంవత్సరము 7వ సంవత్సరము. ఇది దేవుని ఆజ్ఞ. అయితే ఏం జరిగింది? ఇజ్రాయేలీలకు రాజుగా మొదటి రాజు ఎవరు? సౌలు గారు కదా. రాజుల కాలము మొదలైనప్పటి నుంచి బబులోను రాజు దండెత్తేంత వరకు ఎంతమంది రాజులు ఉన్నారు అంటే, చివరి రాజు, యూదులకు చివరి రాజు సిద్కియా. సౌలు గారు రాజుగా ఉన్నప్పటి నుంచి, సౌలు గారి నుంచి సిద్కియా వరకు ప్రతి సంవత్సరమును కూడా వాళ్ళు పంట వేసుకుంటూ వెళ్ళారు. ఏ సంవత్సరం కూడా విశ్రాంతి కాలాన్ని వాళ్ళు అనుసరించాల. ప్రతి సంవత్సరము పంట వేస్తూనే ఉన్నారు. కానీ దేవుని ఆజ్ఞ ఏంటి? విశ్రాంతి కాలాన్ని, విశ్రాంతి సంవత్సరాన్ని మీరు ఖచ్చితంగా ఆచరించాలి. కానీ ఏ రాజు కూడా ఈ ఆజ్ఞను పాటించినట్టుగా మనకు చరిత్రలో లేదు. అందరూ కూడా విశ్రాంతి కాలాన్ని ఆచరించాలి, విశ్రాంతి సంవత్సరాన్ని ఆచరించలేదు. దేవునికి కోపం పుట్టించారు. అది కూడా ఒక కారణం. అయితే ఏం జరిగింది? ఈ సౌలు గారి నుంచి, లేకపోతే రాజుల కాలము మొదలైనప్పటి నుంచి సిద్కియా కాలం వరకు ఎన్ని సంవత్సరాలు వచ్చి ఉంటాయి? ఈ లెక్క ప్రకారం 7 సంవత్సరాలు అంటే 7వ సంవత్సరము
ఒక విశ్రాంతి కాలం కదా. 6 సంవత్సరాలు పంట వేయచ్చు, 7వ సంవత్సరానికి ఒక విశ్రాంతి కాలం. 70 సంవత్సరాలు వాళ్ళు చెరలోకి మీకు దానికి అర్థం కావడానికి 26వ అధ్యాయాన్ని ఒకసారి చదువుతాం. మీరు లేవికాండము 26వ అధ్యాయంలో 26వ అధ్యాయము 33 వచనం నుంచి మీకు చదువుతాను. జనములోనికి మిమ్మను చెరగొట్టి మీ వెంట కత్తి దూసెదను, మీ దేశము పాడైపోవునప్పుడు మీ పట్టణములు పాడుపడును, మీరు మీ శత్రువుల దేశంలో ఉండగా మీ దేశము పాడైయున్న దినములన్నీయు అది తన విశ్రాంతి కాలములను అనుభవించును. అది పాడయుండు దినములన్నీయు అది విశ్రమించును. మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతి కాలములో పొందకపోయిన విశ్రాంతి అది పాడయుండు దినములలో అనుభవించును. అర్థమవుతుందా? మనం చదువుకుంటూ పోయినప్పుడు అర్థం కాదు, కానీ ఏంటి విశ్రాంతి దినము, విశ్రాంతి సంవత్సరం ఏంటి అనే విషయం మనకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు స్పష్టంగా, మిమ్మల్ని నేను చెరలోకి తీసుకుని వెళ్తాను, మీరు నా మాట వినట్లా, మీరు మిమ్మల్ని అందరినీ అసలు ఈ దేశంలో ఉండకుండా నేను ఎందుకు తీసుకువెళ్తున్నానో తెలుసా, మీరు విశ్రాంతి కాలాలను ఆచరించాల, నేను చెప్పిన ఆజ్ఞను మీరు పాటించాల. ఎన్ని సంవత్సరాలు తీసుకెళ్ళాను, ఎన్ని సంవత్సరాలు అయింది? రాజుల కాలం నుంచి సిద్కియా కాలం వరకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 70 విశ్రాంతి సంవత్సరాలు అన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? 70 × 7 490 సంవత్సరాలు కదా. ఎగ్జాక్ట్గా సౌలు కాలం నుంచి సిద్కియా కాలం వరకు లెక్క వేస్తే 490 సంవత్సరాలు అవుతుంది. హల్లెలూయా. దేవుని లెక్కలు పర్ఫెక్ట్గా ఉంటాయి. ఈ లెక్కలు ఒకసారి మనకు అర్థమవుతే మనం నేర్చుకున్న 23 వచనం నుంచి 27 వచనాల వరకు కొంచెం ఒక విషయం మనకు అర్థమవుతుంది. అందుకనే దీన్ని యొక్క క్లుప్తంగా నేను దీనిని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. విశ్రాంతి కాలము, విశ్రాంతి సంవత్సరము అంటే ఒక సంవత్సరం కదా. 7వ సంవత్సరం, 6 సంవత్సరాలలో పంట వేసుకోవచ్చు. 7వ సంవత్సరమును విశ్రాంతి సంవత్సరముగా ఆచరించాలి. వీళ్ళు ఆచరించలేదు కాబట్టి ఈ 70 సంవత్సరాలు వీళ్ళు ఆచరించలా, బబులోను రాజు వచ్చేంత వరకు కూడా వీళ్ళు ఆచరించలా. ఆ మధ్యకాలాన్ని చూసినప్పుడు కరెక్ట్గా 490 సంవత్సరాలు అవుతున్నాయి. అంటే 70 విశ్రాంతి సంవత్సరాలను వాళ్ళు ఆచరించలేదు యూదులు, ఇజ్రాయేలీలు. అందుకనే వీళ్ళందరినీ ఎవరు ఉండకూడదు ఈ దేశంలో, పాడుగా ఉండాలి. దేవుడు ఒక మాట చెప్పాడంటే ఖచ్చితంగా దానిని ఆయన ఆచరించి తీరుతాడు. ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే దానిని నెరవేర్చి తీరుతాడు. అది ఎవరి ద్వారా అయినా నెరవేర్చబడుతుంది, ఎలాగైనా నెరవేర్చబడుతుంది. ఈ విషయం మనకు అర్థం కావాలి. అందుకనే దేశంలో ఉండకుండా వారిని బబులోను చెరలోకి తీసుకుని వెళ్ళిపోయాడు. దేశంలో ఉండకుండా ఒక్కరు కూడా ఉండకూడదు. తర్వాత చివరిగా వచ్చేసి నెబుకద్నెజర్ రాజు యెరూషలేమును మొత్తం మందిరంతో సహా కూలకు వస్తాడు, పాడైపోతుంది. అంటే మొత్తం కూల్చివేస్తాడు. ఎవరు? నెబుకద్నెజర్ రాజు. ఎవరు ఉండడానికి వీల్లేదు. ఆ పాడైపోయిన ఆ సమయంలో భూమికి ఆయన 70 విశ్రాంతి సంవత్సరాలను ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఇది జరుగుతుంది. అందుకని 70 సంవత్సరాలను ఆయన చెరులోకి తీసుకుని వెళ్ళాడు. ఈ విషయాన్ని మనము 2 క్రానికల్స్లో కూడా చూడవచ్చు. ఒకసారి 2 క్రానికల్స్లో 2వ దినవృత్తాంతాల్లో 36వ అధ్యాయంలో 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయము 20-21 వచనాలు చదివితే, ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకున్న వారిని అతడు బబులోనుకు తీసుకొని పోయాను. రాజ్యము పారసీకుల దగు వరకు వారు అక్కడనే ఉండి అందరికీ అతని కుమారులకును దాసులైరి. ఇర్మియా ద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించెను. ఖచ్చితంగా రాయబడింది కదండి. 70 సంవత్సరాలు విశ్రాంతి కాలము. 70 సంవత్సరాలు ఎందుకు చెరలోకి వెళ్ళారు? కారణం ఇది. ఎందుకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను? దేవుడు సృష్టిని చేసినప్పుడు 6 రోజులు సృష్టిని చేశాడు కదా. 6 రోజులు సృష్టిని చేసి 7వ రోజును ఏం చేశాడు? ఆయన విశ్రాంతి దినముగా పాటించాలి అన్నది ఆయన ఉద్దేశం. 6 రోజులలో ఒక రోజు విశ్రాంతి దినాన్ని పాటించాలి. ఇక్కడ మనం చూసిన ఈ అంశం, ఈ పాఠంలో 6 సంవత్సరాలు
పంట వేసుకోవచ్చు. 6 సంవత్సరాలకు ఒక విశ్రాంతి సంవత్సరాన్ని పాటించాలి. 6 రోజులకు ఒక రోజును విశ్రాంతి దినంగా పాటించాలి. 6 సంవత్సరాలకు ఒక సంవత్సరాన్ని విశ్రాంతి సంవత్సరంగా పాటించాలి. ఇంకొక అద్భుతమైన షాకింగ్ న్యూస్ ఏంటో తెలుసా? 6000 సంవత్సరాలకు దేవుడు ఈ భూమిని ఎలా ఉందండి? ఇప్పుడు ఈ 6000 సంవత్సరాలు ఇప్పటిదాకా సమయము గడిచిపోయింది. 6000 సంవత్సరాలలో ఈ భూమి మీద పాపము నిండిపోయింది, పరిపక్వమయ్యే స్టేజ్కి వచ్చింది. 6000 సంవత్సరాల నుంచి పాపము చేత ఈ భూమి నింపబడింది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఏమని చూస్తాం మనం? అక్కడ దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ భూమి లేకపోతే ఈ సృష్టి మిగుల ఆశతో ఎదురు చూస్తూ ఉందంట. ఎందుకు ఎదురు చూస్తుంది? విడిపించబడడానికి. పాపము చేత దాస్యంలో ఉండిపోయింది, మూలుగుతుంది అని రాయబడింది. చూడండి ఆ మాట 8వ అధ్యాయములో, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 19వ వచనాన్ని చదువుతాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రమును పొందుదునను నిరీక్షణ గలదై. దేవుని పిల్లల్లో నిరీక్షణ గల వారే బ్రతుకుతున్నారు, జీవిస్తున్నారు. వాళ్ళు ఒక స్వాతంత్రాన్ని పొందబోతున్నారు. నేను కూడా విడిపించబడతాను. ఎవరు? ఈ భూమి అనుకుంటుంది, ఈ సృష్టి అనుకుంటుంది నేను కూడా దాస్యంలో ఉండిపోయాను, పాపము చేత కిందికి వచ్చినప్పుడు మూలుగుతుంది అని రాయబడింది. 22వ వచనంలో సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. ప్రసవ వేదన పడుతుంది, మూలుగుతుంది. సృష్టి మిగుల ఆశతో ఎదురు చూస్తుంది దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎందుకు ఎదురు చూస్తుంది? విడిపించబడతాను, నేను విడిపించబడతాను అని. విడిపించబడాలి, ఈ సృష్టి విడిపించబడాలి. ఎవరు దేవుని కుమారులు? ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళే కదా కుమారులుగా కుమార్తెలుగా మార్చబడడానికి అధికారం ఇచ్చాడు ఆయన కదా. అంటే ఎవరవుతారు అప్పుడు? సంఘమేగా. ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎవరు? సంఘమే. ఈ సంఘము కొరకు ఈ సృష్టి ఆశతో ఎదురు చూస్తుంది. సంఘము కొరకు సృష్టి ఆశతో ఎదురు చూస్తుంది. ఎందుకు? ఈ సంఘము ఎప్పుడైతే ఈ భూమి మీద స్థాపించబడిన తర్వాత ఎత్తబడుతుందో ఆ సమయంలో జరిగే ఒక సంఘటన 1000 ఏండ్ల పరిపాలన. హల్లెలూయా. 6000 సంవత్సరాలు భూమి పాపము చేత నింపబడింది. 1000 సంవత్సరాలు పాపము లేని పరిపాలన తర్వాత జరగబోతుంది. ఈ సృష్టి విడిపించబడి పాపము లేని 1000 సంవత్సరాల పరిపాలన ఈ భూమి మీద జరగబోతుంది. 6 రోజుల సృష్టిలో 6 రోజులకు ఒకరోజు విశ్రాంతి దినము, 6 సంవత్సరాలకు ఒక సంవత్సరము విశ్రాంతి సంవత్సరము, 6000 సంవత్సరాలకు 1000 సంవత్సరాలు దేవుని పరిపాలన. హల్లెలూయా. ఎంత అద్భుతమో కదండి. దేవుని లెక్కలు ఖచ్చితంగా ఉంటాయి. దేవునికి ఒకరోజు 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరాలు ఒకరోజు వలెను ఉన్నాయని పేతురు గ్రంథంలో మనం చూసాం. ఇవన్నీ జరిగినప్పుడు ఈ 1000 సంవత్సరాల పాలన జరగదంటారా? ఆయన రావట్లేదా? రాబోతున్నాడు కదా. ఇంకా అనుమానాలు ఏమైనా ఉన్నాయా? దానియేలు గారు గ్రహించారు లేఖనాలను చదివి. మనము కూడా లేఖనాలను చదువుతూ ఉన్నాం, మరి గ్రహిస్తున్నామా? ఇవన్నీ జరుగుతూ వచ్చినప్పుడు దానియేలుకు అర్థమైంది, మేము చెరలోకి వస్తామని దేవుడు ఆనాడే పలికాడు, యిర్మీయా ద్వారా గ్రంథంలో రాయించాడు. ఆ విధంగానే జరిగింది. ఆ విధంగానే మేము చెరలోకి వచ్చాం. అయితే 70 సంవత్సరాలు ముగిపోతుంది. దేవుని మహాకృప వలన మేము కూడా విడిపించబడబోతున్నాం. దానియేలుకు అర్థమైంది, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే ఇది కూడా జరుగుతుంది అని నాకు తెలుసు కదా. ఇది కూడా జరుగుతుంది, జరగాలి. ఆయన మాట సున్నా అయినా పొల్లు అయినా తప్పిపోదు.
మళ్ళీ 6000 సంవత్సరాల సమయం అయిపోయింది. ఆదాము గారి నుంచి ప్రభువైన క్రీస్తు వారు ఈ భూమికి వచ్చేంత వరకు 4000 సంవత్సరాల సమయం గడిచిపోయింది. క్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆయన మరణ పునరుత్థానాల తర్వాత ఈ భూమి మీద 2000 సంవత్సరాల సమయం గడిచిపోయింది. నాకు అర్థమైనది దేవుడు ఎంతవరకు నాకు తెలియదు, కానీ నా ఆలోచనను దేవుడు బయలుపరిచాడు, నాకైతే తెలియదు. కానీ ఒక ఆలోచన దేవుడిచ్చింది. క్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాతనే నూతన నిబంధన స్టార్ట్ అవుతుంది కదా. అంటే విశ్వాసము ద్వారా క్రీస్తు వారి సంఘముగా మనం మార్చబడుతున్నాం కదా. మరణించి తిరిగి లేచిన తర్వాతనే క్రైస్తవులు ఒక సంఘముగా ఫామ్ అవుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జరుగుతున్నాయి. ఎప్పుడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత. అప్పటి నుంచి 2000 సంవత్సరాల సమయము మాత్రమే మనకి ఇవ్వబడింది. క్రీస్తు వారు ఎప్పుడు చనిపోయారు? దాదాపు 29 లేకపోతే 30 సంవత్సరములు ADలో చనిపోయారు. దాని నుంచి 2000 సంవత్సరాల సమయం వేసుకుంటే ఎంత సమయం అవుతుంది? 2029 లేకపోతే 2030. ఆ లెక్క కరెక్ట్ అయినప్పుడు ఈ లెక్క కరెక్ట్ అవ్వాలి కదా. 6000 సంవత్సరాలకు 1000 సంవత్సరాలు దేవుని పరిపాలన జరగాలి, నీతి అందులో నివసిస్తుంది అని మనకు పేతురు రాసిన పత్రికలోనే చూస్తాం. ఇక పాపం ఉండదు. క్రీస్తు పాలనలో పాపము చేసేవాళ్ళంటూ ఎవరు ఉండరు. క్రీస్తు పరిపాలనలో నీతి మాత్రమే ఉంటుంది, పరిశుద్ధుల పరిపాలన మాత్రమే ఉంటుంది, యథార్థత మాత్రమే ఉంటుంది. సాతాను ఉండే అవకాశం లేదు, చీకటి ఉండే అవకాశం లేదు, మోసం ఉండే అవకాశం లేదు, అబద్ధం ఉండే అవకాశం లేదు. పాపానికి తావు లేని 1000 సంవత్సరాల పరిపాలన రాబోతుంది ఈ భూమి మీద. 6000 సంవత్సరాలు గడిచిపోయాయి. 1000 సంవత్సరాలు విశ్రాంతి. ఈ భూమికి నీతిగా పరిపాలన చేసే రాజు రాబోతున్నాడు. 6 రోజులకు 1 రోజు విశ్రాంతి దినమైనప్పుడు, 6 సంవత్సరాలకు 1 సంవత్సరము విశ్రాంతి సంవత్సరమైనప్పుడు, 6000 సంవత్సరాలకు 1000 సంవత్సరము దేవుని పరిపాలన ఉండాల్సిందేగా. ఎంత సమయం ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. క్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 2000 సంవత్సరాలు మనం లెక్కేసుకుంటే మనకు ఎంత సమయం ఇవ్వబడింది? 2024లో ఉన్నాం. 29 లేకపోతే 30 ఒకవేళ అయితే మన పరిస్థితి ఏంటి? దేవుడు ఎప్పుడు వస్తాడో మనకు ఖచ్చితంగా తెలియదు. ఆయన రాకడ ఎప్పుడు ఉంటుందో మనకు ఖచ్చితంగా తెలియదు. కానీ ఆయన రాకడకు సూచనలు మాత్రం ఖచ్చితంగా తెలియచేశాడు బైబిల్లో. ఏమేమి జరుగుతాయో ఖచ్చితంగా తెలియచేశాడు బైబిల్లో. మరి వాటన్నిటిని గ్రహిస్తూ ఉన్నప్పుడు మనకు భయం వేయాలిగా, మనం గ్రహించాలి కదా. దానియేలు గ్రహించాడు. మనము గ్రహిస్తున్నామా? లేఖనాలు ఎంత సత్యమో గ్రహించగలుగుతున్నామా? ఆలోచన చేసుకునే ప్రయత్నం చేయాలి. సమయం ఇక ఖచ్చితంగా లేదు. సరిదిద్దుకునే సమయము, సరి చేసుకునే సమయము, మారు మనస్సు పొందే సమయము. మహా అంటే 6 సంవత్సరాలు ఉంది అనుకుందాం. ఆయన ఎప్పుడైనా రావచ్చేమో. ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇది మొదటి అంశము, దేవుడు బయలుపరిచినది. ఒక్కసారి ప్రార్థనలో మీరు కూడా పెట్టే ప్రయత్నం చేయండి. ఆత్మీయంగా బలపడడానికి అనవసరం విషయాల గురించి, వాటి గురించి అనవసరంగా పట్టించుకోకుండా మనల్ని మనం సరి చేసుకునే ప్రయత్నం చేద్దాము రాబోయే దినాలలో. తర్వాత దానియేలు గ్రంథము తర్వాత చేసిన పని ఏంటి? దానియేలు గారు గ్రహించాడు. లేఖనాలను చదివి ఆ విషయాన్ని గ్రహించిన తర్వాత తను చేస్తున్న పని ఏంటి తనకు అర్థమైపోయింది. విడిపించబడే సమయం వచ్చింది. గోనెపట్ట కట్టుకున్నాడు, బూడిద పోసుకున్నాడు, కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నీ లేఖనాలు ఎంత సత్యం నాయనా. ప్రార్థన చేస్తున్నాడు. ఈ 70 సంవత్సరాల తర్వాత మేమేం చేయాలి? ఈ ప్రార్థనను మీరు ఒకసారి చదవండి. ఈ ప్రార్థన ఎంత అద్భుతంగా ఉంది. దానియేలు చేసిన ప్రతి ప్రార్థనకు ఇమ్మీడియట్గా సమాధానం వస్తుంది. ఎందుకు దానియేలు చేసిన ప్రార్థనకు సమాధానం వస్తుంది? వెంటనే వస్తుంది. దానియేలు చేసిన ప్రార్థనకు వెంటనే సమాధానం వస్తుంది. మీకు చూపిస్తాను రెఫరెన్స్లో. 9వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతాను. నీవు బహుప్రియుడవు కనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరెను. ఎప్పుడు వచ్చింది ఆజ్ఞ? ఎప్పుడు బయలుదేరమని? పరలోకం నుంచి సమాధానం ఎప్పుడు బయలుదేరింది?
నీవు విజ్ఞాపన చేయడం మొదలుపెట్టిన వెంటనే, నువ్వు ప్రార్థనకు కూర్చున్నప్పుడే ఏ విషయాలైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ విషయాలకు నీకు వివరించడానికి దేవుడు మాకు ఆజ్ఞాపించాడు. నేను బయలుదేరి వచ్చేసాను. గబ్రియేలు మాట్లాడుతున్నాడు. ఇంకొక విషయాన్ని చూపిస్తాను నేను మీకు. పదవ అధ్యాయంలో 9వ అధ్యాయం కదా ఇది, ఒక్క నిమిషం. 10వ అధ్యాయంలో 11వ వచనాన్ని చదువుతాను. దానియేలు, నీవు బహుప్రియుడవు కనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పే మాటలు తెలుసుకున్నాము. అతడు ఈ మాటలు నాతో చెప్పగా, ఎక్కడుంది 12వ వచనంలో, అప్పుడు అతడు దానియేలు, భయపడకుము, నీవు తెలుసుకునవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీ మాటలు వినపడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. ఆ మొదటి దినమే దానియేలు చేసిన ప్రార్థనకు వెంటనే సమాధానం వస్తుంది. ఎందుకు? ఇక్కడ ఒక మాట చూస్తాం, నీవు బహుప్రియుడవు. ఎవరికి బహుప్రియుడు? దేవదూతకా? దేవునికి బహుప్రియుడు. దేవునికి బహుప్రియుడవు కాబట్టి నీకు వెంటనే సమాధానం వచ్చేస్తుంది. ఎందుకు బహుప్రియుడు? దానియేలు గారు ముమ్మారు ప్రార్థన చేస్తున్నారు. రోజుకు ముమ్మారు ప్రార్థన చేస్తున్నారు. దేవుని సన్నిధిలో 3 పూటలు గడుపుతున్నాడు ఆయన. ఒక రీజను. రెండవ రీజను, ఆయన చేసే ప్రార్థనను ఒకసారి 9వ అధ్యాయంలో మీరు చదివే ప్రయత్నం చేయండి. ఆ 9వ అధ్యాయంలో తను చేస్తున్న ప్రార్థన ఎలా ఉంది? అయ్యా, మేము పాపులము, మేము తప్పు చేస్తున్నాం. వాళ్ళ పితరుల గురించి ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాడు. నువ్వు నీతిమంతునివి, మా పితరులు నువ్వు చెప్పిన మాట వినలా, వ్యతిరేకంగా జీవించారు, తప్పులు చేశాము, నువ్వు మాత్రమే నీతివంతునివి, మేము అనీతిమంతులము, దౌర్భాగ్యులము, పాపులము అని తమ తప్పును ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. తన తప్పును మాత్రమే కాదు, తన పితరుల తప్పును, వాళ్ళ పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. 20 వచనాల వరకు ఇదే ప్రార్థన ఉంటుంది. నువ్వు నీతిమంతునివయ్యా, మేమేదో గొప్ప కార్యాలు చేశామని నువ్వు సమాధానం ఇవ్వకు. కానీ ఎక్కడ రాయబడింది అన్నమాట? 18వ వచనంలో, నీ గొప్ప కనికరము బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలవబడి ప్రార్థించుటలేదు. మేమేదో గొప్ప వాళ్ళమనో ప్రార్థనా పరులమనో ఇంకొకటనో ప్రార్థన చేయట్లేదు నాయన. నీ నీతిని బట్టి ప్రార్థన చేస్తున్నాం, నీ మంచితనాన్ని బట్టి ప్రార్థన, మీ కనికరమును బట్టి ప్రార్థన చేస్తున్నాం. మేము అనీతిమంతులమే. మొట్టమొదటిగా చేయాల్సింది ప్రార్థనలో మనమేంటో మనం గుర్తించాలి. మన క్యారెక్టర్ ఏంటో మనకు అర్థమవ్వాలి, మన లక్షణాలు ఏంటో మనకు అర్థమవ్వాలి, మనం ఎంత తప్పులు చేస్తున్నామో, ఎన్ని పాపాలు చేస్తున్నామో మనకు అర్థమవ్వాలి. ఆ పాపాలను ఆయన ముందర ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు వెంటనే సమాధానం వస్తుంది. ప్రార్థన చేస్తుండగానే దేవదూత వచ్చేసింది. అయిపోలే ప్రార్థన చేస్తుండగానే, 20వ వచనంలో అదే నేను ఇంకా ప్రార్థన చేస్తుండగానే అని రాయబడింది. ఆయన చేస్తున్న ప్రార్థన. ఇంకొక చోట తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడు అన్న విషయం కూడా ప్రార్థనలో మనకు కనపడుతుంది. ఇక్కడ 10వ అధ్యాయం 12వ వచనంలో ఒకసారి చూస్తే, 10వ అధ్యాయం 12లో, అప్పుడు దానియేలు భయపడకు, నీవు తెలుసుకుని నీ మనసును అప్పగించి దేవుని ఎడల నిన్ను నీవు తగ్గించుకొని నిన్ను నీవు దేవునికి అప్పగించుకున్నావు కదా. ఇది ప్రార్థనలో ఉండాల్సిన లక్షణాలు. ప్రార్థనకు సమాధానం రావాలి అని అంటే తగ్గింపు జీవితము. ఐఎమ్ సంథింగ్ అని ఎప్పుడైతే అనుకొని ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా సమాధానం రాదు. మనమేదో నీతిమంతులమనో, మనమేదో కలిగి ఉన్నామనో, నేను గొప్పవాడినో, లేకపోతే ఇంకొకటనో ఆత్మీయురాలినో నేను పర్వాలేదని ఒకవేళ ప్రార్థన చేయడానికి కూర్చుంటే ఖచ్చితంగా ప్రార్థనకు సమాధానం రాదు. ఐఎమ్ నథింగ్ అనుకోవాలి. నేనేమి కాను, ఏమైతే నేను కలిగి ఉన్నానో అది కేవలం నీ కృప, నీ కనికరమే. పరిసయ్యుడు సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. పరిసయ్యుడు ఎలా ప్రార్థన చేశాడు? నేను వాళ్ళలా లేను, నేను వీళ్ళలా లేను, నేను సుంకరిలా లేను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, దశభాగం ఇస్తున్నా, డబ్బులు ఇస్తున్నా, అది చేస్తున్నా, వాక్యం చదువుతున్నా, ప్రార్థన చేసుకుంటున్నా, ఇది నా స్టేటస్, ఇది నేను. కాబట్టి నేను చేసే ప్రార్థనకు సమాధానం ఇవ్వమంటే ఆయన ఖచ్చితంగా ఇవ్వడు ఆయన. కానీ సుంకర్ ఎలా ప్రార్థన చేశాడు?
ఎలా చేసి, అయ్యా నేను పాపిని ఒప్పుకున్నాడు. వెంటనే నీతిమంతునిగా తీర్చబడ్డాడు అని రాయబడింది. దానియేలు ఎలా ప్రార్థన చేస్తున్నాడు? తనను తాను తగ్గించుకుని దేవునికి తనను తాను అప్పగించుకొని ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? తన కొరకు ప్రార్థన చేయట్లా, తన ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. విమోచన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. తన ప్రజలు విమోచించబడాలని ప్రార్థన చేస్తున్నాడు. తన కొరకు తను ఎప్పుడు ప్రయాసపడలేదు. కానీ దేవుని పాద సన్నిధిలో తన గురించి కాదు, తన ప్రజల గురించి, తన రాజ్యం గురించి దేవుని వద్ద ప్రార్థన చేసినట్టుగా దానియేలు గారు చూస్తున్నాం. అందుకనే బహుప్రియుడిగా ఉన్నాడు దానియేలు గారు. 59వ అధ్యాయం యెషయా గ్రంథంలో సమయం లేదు కాబట్టి డైరెక్ట్గా చెప్తున్నాను. ఏమని రాయబడింది? సహాయం చేయకుండా ఉండడానికి నా చేతులు కృచ కాలేదు, మీ ప్రార్థన వినకుండా ఉండడానికి నా చెవులు మందం కాలేదు. నేను ప్రార్థన వినాలన్నా, నేను మీకు సహాయం చేయాలన్నా నేను ఇష్టపడుతున్నాను. కాకపోతే మీకు నాకు మధ్యలో మీ పాపాలు అడ్డుగా వస్తున్నాయి అని ఖచ్చితంగా దేవుని వాక్యం రాయబడింది. పాపాలు అడ్డుగా వస్తాయి. ఈ పాపాలు తీయబడితే, ఈ పాపాలు క్షమించబడితే ఆయన సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడనేగా, ఆయన మన ప్రార్థనను వినడానికి ఇష్టపడుతున్నాడనేగా. కాబట్టి ఫస్ట్ చేయాల్సిన పని మన పాపాలను మనం ఒప్పుకోవాలి. మన స్థితిని ఏంటో మనం గమనించాలి. నేనేంటో నాకు అర్థం అవ్వనంత వరకు, నా ఆత్మీయ స్థితి ఏంటో నాకు అర్థం అవ్వనంత వరకు నాకు ప్రార్థనకు సమాధానం రాదు. అందుకనే నేను సంథింగ్ అనుకోకూడదు, ఐఎమ్ నథింగ్ అనుకోవాలి. నేను ఏమీ లేనివాడిని, ఏమీ కానివాడిని. ఖచ్చితంగా అలాంటి ఉద్దేశం కలిగి ఆయన వద్దకు వెళ్ళినప్పుడు నేనేదో నీతిమంతుణ్ణి అనుకొని ఖచ్చితంగా ప్రార్థన చేస్తే ప్రార్థనకు సమాధానం రాదు. ఆయన సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే నేను ఎలా ఉన్నాను ఆయన వద్దకు వెళ్ళడానికి? దానియేలు అదే చేశాడు. తన గురించి, తన పితరుల గురించి ఎంతమంది అయితే ఉన్నారో వారందరి గురించి ఆయన వద్దకు తీసుకుని వచ్చి, అయ్యా మేము పాపం చేశాం, మేము తప్పు చేశాం, నీ ఆజ్ఞలు ఎంతో న్యాయమైనవి, నీ మార్గాలు ఎంతో చక్కనైనవి, కానీ మేము మీ మార్గాన్ని మేము విడిచిపెట్టాం, మేము తిరుగుబాటు చేశాం. ఖచ్చితంగా అన్నీ ఒప్పుకుని మమ్మల్ని కనికరించునైనా ఇప్పుడు మా గురించి మేము ఏం చేయాలి, విడిపించబడిన తర్వాత మేము ఏం చేయాలి, మాకు కొద్దిగా బయలుపరచయ్యా అని ప్రార్థన చేస్తున్నప్పుడు వెంటనే దేవదూత ప్రత్యక్షమైంది. గబ్రియేలు వచ్చాడు, సమాధానం వచ్చింది. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మనం తర్వాత ఈ 2 భాగాలను చూసాము. ఈరోజు ఏమేమి చూసాము? బయలుపరచబడింది, గ్రహించాడు లేఖనాలను దానియేలు గారు. గ్రహించిన తర్వాత ప్రార్థన చేశాడు. ఈ 2 విషయాలు ఎంతో ప్రాముఖ్యమైనవి. 70 సంవత్సరాలు ఎందుకు నేర్చుకున్నాం కదండి. దేవుడు ఎందుకు చెరలోకి మొత్తము యూదా ప్రజల మొత్తాన్ని ఎందుకు తీసుకువెళ్ళడానికి ఇష్టపడ్డాడు, ఎందుకు పాడుగా ఉండడానికి ఇష్టపడ్డాడు? మన జీవితాలు కూడా ఒకవేళ అలాంటి స్థితి ఉంటే, వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నట్లయితే, ఆయన చెప్పిన ఆజ్ఞలు కానీ, ఆయన చెప్పిన మార్గాలను కానీ విడిచిపెట్టి మనంతకు మనము ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే, విగ్రహారాధన దేవునికి నచ్చనిది. అంటే ఏంటి? వేరే విగ్రహాలను పూజిస్తున్నామని కాదు. మన హృదయములో ఆయన నివాసం ఉండాలి. ఈ హృదయము ఆయనది. ఈ హృదయములో ఆయన కాకుండా మరి ఏది ఉన్నా, ఆయన స్థానాన్ని ఏది ఆక్రమించినా అది విగ్రహారాధనతో సమానం. అది దేవునికి నచ్చదు. చెరలోకి తీసుకువెళ్ళే అవకాశం ఉంది. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, విశ్రాంతి కాలము అంటే ఏంటో జ్ఞాపకం పెట్టుకోండి. మనం తర్వాత 23 నుంచి మనం నేర్చుకునేటప్పుడు ఇది అవసరం అవుతుంది. ఈ 70 సంవత్సరాలు అనేది ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత మనకు అవసరం అవుతుంది. 70 వారాలు అనేది మనకు అక్కడ వస్తుంది. సో ఈ తెలియడానికి నేను మీకు ఇది కొంచెం బేసిక్ కాన్సెప్ట్స్ ఇచ్చే ప్రయత్నం చేశాను. కాకపోతే ఇది చాలా ప్రాముఖ్యమైన అంశము కూడా. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. వచ్చే వారము దేవుడు ఏ సమయంలో రాబోతున్నాడు, సూచనలు ఏంటి, ఆయన 1000 ఏళ్ల పరిపాలన ఎప్పుడు రాబోతుంది, సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది అని ఖచ్చితంగా కొన్ని లెక్కలు అక్కడ రాయబడ్డాయి. వాటి గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం రాబోయే శనివారము. దయచేసి ఎవరు మిస్ అవ్వకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం అతి సమీపంలో ఉన్నాం, రాకడకు అతి సమీపంలో ఉన్నాం, సిద్ధపడే సమయంలో ఉన్నాం. వేరే విషయాల మీద కాన్సన్ట్రేట్ చేసే సమయంలో ఖచ్చితంగా లేము.
మన ఆత్మీయ స్థితిని మనం మనము ఆత్మీయంగా బలపడుతూ మన చుట్టూ ఉన్న వారిని బలపరిచే సమయంలో ఉన్నాం. ఏ ఒక్కరు కూడా నశించిపోవటం దేవుని చిత్తం కాదు. మన కుటుంబాలలో ఎవరు నశించిపోవటం దేవుని చిత్తం కాదు. అందరూ ఎత్తబడాలి. కాబట్టి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యం ఎంత పర్ఫెక్టో రాబోయే దినాలలో నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా.